రాహుల్ గారు, మీకు యూనివర్సల్ వాటర్ లాస్ మీరు ఒకసారి చదువుకోండి. యూనివర్సల్ వాటర్ లాస్ ప్రకారం పరివాహక ప్రాంతం వాడుకున్న తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి. నెంబర్ 1. దిగువ ప్రాంతాలలో ఉన్న పరివాహక ప్రాంతానికి నీళ్లు సరిపోయిన తర్వాతనే ఇంకొక బేసిన్కు నీళ్లు తరలించాలి. ఈరోజు గోదావరి బేసిన్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర బేసిన్లకు తరలించడానికి వీల్లేదు. పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటి వాదన వల్లనే ఈ వాదనలు వితండవాదంగా మారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసము, నిర్వహణ కోసము, వివాదాల పరిష్కారం కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని పెట్టినరు. అందులో ఆఫీసర్స్ కమిటీ ఉంది, మినిస్టర్స్ లెవెల్ కమిటీ ఉంది, యూనియన్ మినిస్టర్ నేతృత్వంలో ముఖ్యమంత్రుల కమిటీ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్లలో ఎక్కడ చర్చించకుండా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వకుండా ఆ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మాకు లేఖ రాసి మా అభ్యంతరాలను తీసుకున్న తర్వాత ఆ అభ్యంతరాలను నివృత్తి చేసినాకనే ముందుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ నంతా ఆంధ్రప్రదేశ్ డీవియేట్ చేసి మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్ వాదనలో బలం ఉంటే చట్టం చేసింది పార్లమెంట్, రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి. State Reorganization Act 2014 saying that Godavari River Management Board has to address Godavari issues. Krishna River Management Board has to address Krishna River Management Board issues. Officers level committee, minister level committee, chief minister level headed by Jal Shakti minister. ఈ అప్రోప్రియేట్ ఫోరంలో అయినా ఎక్కడ రిజాల్వ్ కాకపోతే లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఈ అప్రోప్రియేట్ ఫోరంలలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించకుండా సీదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, సీదా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దగ్గరికి అప్రూవల్ అయినాక కదా పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్ళాల్సింది. ఇది అప్రూవల్ అయినాక కదా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాల్సింది. ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఆ వైపున ముందుకు వెళ్తున్నారు అని అంటే ఇందులో వాళ్ళు చేస్తున్న వాదనలో లోపం ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. ఏంది ప్రభుత్వానికి ఇప్పుడు కాదు, 60 ఏళ్ళ నుంచి వ్యూహం ఉంది. దాంట్లో భాగంగానే ఎస్ఆర్ఎస్పి వచ్చింది, శ్రీపాద ఎల్లంపల్లి వచ్చింది, అదేవిధంగా మిడ్ మానేర్ వచ్చింది, లోయర్ మానేర్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు, మంజిరా వచ్చింది, సింగూర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది తుమ్మిడిఎట్టి దగ్గర కట్టి ప్రాణహిత వరకు, తాండూరు వరకు 160 టీఎంసీలను తరలించాలని చెప్పి గోదావరి బేసిన్ మీద కూడా మేము ప్రాజెక్టులు తెచ్చినాం. గందరగోళం ఎక్కడొచ్చిందంటే రీడిజైనింగ్ పేరు మీద 2 లక్షల కోట్లు కొల్లగొట్టి నమస్తే తెలంగాణ అని పత్రిక పెట్టిరు చూడు, అక్కడి నుంచే సమస్య వచ్చింది. టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ. ఇప్పుడు హరీష్ రావు గారి యొక్క అక్కస్కు మందు లేదు, దానికి ఏం మందు లేదు. అసూయకు మందు ఉండదు, తెలుసు కదా నీకు. కడుపు మంటకు కూడా మందు ఉంటుంది కానీ అసూయకు మందు ఉండదు. అది అసూయ. అరే ఇది కూడా మేమే ఉంటే మేమే టెండర్లు పిలిస్తే ఆ కమిషన్లు మాకు వచ్చేటివి, ఇప్పుడు అవతలోళ్ళు పిలుచుకుంటారు అదెక్కడ బాయను ఇదెక్కడ బాయను అనే అసూయ. 5 నెలల నుంచి కంటిన్యూస్గా మేము రిప్రజెంట్ చేయబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచన చేస్తుంది. ఈరోజు మా ప్రయత్నాల వల్లనే ఇది ఒక కనీసం పులి స్టాప్ కామా పడ్డది. ఈరోజు మిగతా సమస్యలకు పరిష్కారం వస్తుంది. 10 ఏళ్ళు మీరేం చేసిండ్రని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు నీ ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? వాళ్ళు కట్టేది ఆపే సంగతి తీసిపెట్టు. 10 సంవత్సరాలలో నువ్వు కట్టడానికి టెండర్లు పిలిచిన 1,50,000 కోట్ల కాళేశ్వరానికి అనుమతులు ఎన్ని తెచ్చినావు? 60,000 కోట్లతో మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎన్ని అనుమతులు తెచ్చినావు? 5 ఏళ్ళు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నారు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కట్టింది కూలింది గదొక్కటే, అంతకుమించి ఇంకేందని ఉందా నువ్వు చూపి. మల్లన్న సాగర్లో నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటారు? మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయని అడుగుతాడు. అసలు ఆయన తెలివితేటలు అన్నీ కూడా తిప్పి నాకే చూపిస్తున్నాడు.
ఈవెన్ గజ్వేల్కి ఇచ్చిన మిషన్ కాకతీయ అదేంది మిషన్ భగీరథలు ఇచ్చిన నీళ్లు కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి మేము నీళ్లు తెస్తే మధ్యలో బొక్క కొట్టి ఆ నీళ్లు తీసుకొని పోయి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చింది. ఈ రోజుకి అదే పైప్ లైన్ ఉంది, అది తీసుకుపోయి చూపిస్తాపా. మోడీని కూడా మోసం చేసిండు, తీసుకొచ్చి మిషన్ భగీరథలో భాగంగా నీళ్లు ఇస్తున్నామని. ఎక్కడివా నీళ్లు? గోదావరి జలాలు 2011లో మొదలుపెట్టిన గోదావరి జలాలు 2015లో పూర్తయిన తర్వాత ఆ గోదావరి జలాల నుంచి పైప్ లైన్కు మధ్యలో పొక్క కొట్టి తీసుకొని పోయి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చిండు. ఇది నిజమా అబద్ధమా నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం. హరీష్ రావు గారిని కూడా రమ్మనుండ్రి, అధికారులను తీసుకొని పోదాం, మొత్తం చూపిస్తాను నేను. ఎవరు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే భరోసా ఇచ్చిండని కిషన్ రెడ్డి గారు చెప్తే సరిపోదు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన్నాడు. వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది మాతో కలిసి అంటే ముందుగాలనే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ వాళ్ళు బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్ వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అవయదానం లేకపోతే వాళ్ళు 8 సీట్లు ఎన్నికలు వస్తాయి. ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు. కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా, నిజాలు నిప్పులు లాంటివి. అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించిన మీటింగ్ మినిట్స్ కాదంటాడా? కాదని మనూరి వారు క్లియర్గా సహకరిస్తాము, రాష్ట్ర ప్రయోజనాలకు మేము కట్టుబడి ఉంటాము, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాము, మేము ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తామని సమావేశానికి వచ్చిన డీకే అరుణ గారు, రఘునందన్ రావు గారు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనతోని ఏకీభవించారు. భవిష్యత్ కార్యాచరణలో సహకరిస్తామన్నారు. ఎక్కడికి కావాలన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉంటాం, మేము ప్రయత్నం చేస్తాం స్పష్టంగా చెప్పారు. వాళ్ళ మాటల్లో మాకు చిత్తశుద్ధి స్పష్టంగా కనిపించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.